90s లో మంచి క్యారెక్టర్ వచ్చింది. మంచి క్యారెక్టర్ అండ్ సక్సెస్ అయింది. కోర్టులో మంగపతి సూపర్ క్యారెక్టర్ అది. సక్సెస్ అయింది అండ్ అది. 1 బై 1 మళ్ళీ తనకి మంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తున్నాయి తను మళ్ళీ వచ్చాక. సో ఈ ఇష్యూ అనేది తన కెరియర్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? కెరీర్ మీద ఎఫెక్ట్ పడదు, కొన్ని రోజులు మర్చిపోతారు. యాక్చువల్గా నేను చెప్తున్నాను కదా, మన జనాల దగ్గర ఉన్నది ఈజీగా మర్చిపోతారు. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు నిధి అగర్వాల్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇలాగ మంచి నీట్గా ఒక హీరోయిన్ పేరు వద్దు మళ్ళీ, తెలుసు మనకి, ఒక 7-8 years బ్యాక్ మొత్తం మీడియాలో వచ్చింది. ఒక మంచి హీరోయిన్, చాలా మంచి యాక్ట్రెస్, మంచి చుడిదార్లోనే మంచి నిండు బట్టలతో వెళ్తే కూడా ఆమెను చాలా వల్గర్గా బిహేవ్ చేశారన్నమాట. అంటే ఇక్కడ అక్కడున్న కొన్ని జనాలు దరిద్రం రావడం వల్ల జరిగింది. కానీ ఇప్పుడు నిధి అగర్వాల్ ఆ బట్టలు వేసుకొని ఆమె చాలా ఈవెంట్లు వెళ్ళి ఉంటుంది కదా. నిధి అగర్వాల్ నిన్నే పుట్టలేదు, నిన్నే ఆ బట్టలు వేసుకోలేదు కదా. సో ఆమె చాలా ఈవెంట్స్కి వెళ్తుంటే ఆమెకు అలవాటే కాబట్టి ఆమె కంఫర్ట్గా ఉంది కాబట్టి అది తీసుకెళ్ళింది. కానీ అక్కడ ఉన్న కొంతమంది చెత్త విధవులు ఉండొచ్చు. సో అక్కడ అలా జరిగింది. అదేంటన్నా హీరోయిన్స్ అనేసరికి ఎవరెవరికి చేతులు అలా లేచి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడం అంటే గ్లామర్ గర్ల్స్ కాదమ్మా. ఈరోజు కూడా అంటే నేను అంటుంది ఇంటెన్షన్ అంటున్నాను. అక్కడ ఇంటెన్షన్, రాంగ్ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే జనాలు ఉన్నప్పుడు ఒకరు హీరోని పట్టుకుంటే బాగుండు, చేయి సెకండ్ ఇస్తే బాగుండు, ఒకరు సెల్ఫీ దిగితే బాగుండు, ఇలా అనుకుని కిక్కుసిపోతారు జనాలు, గుంపు పడతారు కదా. మరి అదే అల్లు అర్జున్ గారు సినిమాకి వెళ్తే అక్కడ అంత కొట్టుకుని ఒకళ్ళు చనిపోయారు. మరి దాన్ని ఇష్యూ చేసి పాప ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు కదా. సో అక్కడ తప్పేంటంటే జనాల్లో మైండ్, కొంతమంది జనాలు మళ్ళీ అందరూ అలా ఉంటారు. అందరూ ఎందుకు ఉంటారు అంటే ఫుల్ మన హీరోయిన్స్ బయటకు వస్తుంటారు, ప్రతి ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వస్తారు కదా, ప్రతి షాప్ ఓపెన్కి హీరోయిన్ చేస్తారు కదా. సో బ్యాడ్ లక్ అనుకోవాలి అంతే అక్కడ జరగడం అట్లా. అది ఆమె తప్పు కాదు, ఎవరి తప్పు కాదు. సో ఈ విషయం ఇంతటితో క్లోజ్ అయిపోవాలి అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మీడియాకైనా కానీ లేకపోతే ఆర్టిస్టులకైనా కానీ? నేను సజెషన్స్ ఎప్పుడు ఇయ్యాను. నేను ఎవరి లైఫ్ వాడిది, ఎవరి సినిమాకి ఆడే హీరో అనే పదాన్ని బాగా నమ్మే వ్యక్తిని కాబట్టి నేను సజెషన్స్ ఏమేమో ఈ టాపిక్ అనవసరం ఎక్కువసేపు చేస్తున్నాను. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి చెప్పడం వల్ల ఇంక చిన్న చిన్న ఆర్టిస్టులకి ఏమొద్ది, వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. అసలు ఎలా అంటారండి అని చెప్పి ఆయన అంటారు. అసలు అమ్మాయి ఏదో చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చిన సపోర్ట్ చేస్తున్నారు. అసలు అర్థం కావట్లేదు నాకు. ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. పాటలు మీనింగ్లు అలాంటి, ఈ పాట మీనింగ్ బాగాలేదు కదా. అంటే చాలా మంది, కొంతమంది ప్రముఖ సింగర్స్ స్పందించారు దీని మీద. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు పాడిన పాటల్లో లిరిక్స్ మరి బాగాలేవు కదా. అలాంటి అదే అంటున్నాను. కూడా ఒకటి చెప్తున్నా శ్వేత, సినిమాని ఇది రియల్ లైఫ్ రెండు ఎందుకు ఈక్వల్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. సినిమానే కదా. సినిమా అంటే అది తెర మీద వచ్చేది, అది ఎప్పుడు అది యాక్టింగే, దాన్ని రియల్ లైఫ్ అనకూడదు. అంతే కదా. ఇప్పుడు సినిమా అంటే ఎందుకు తీస్తారబ్బా? మిథున సినిమా సూపర్ సినిమా, కానీ జనాలు వెళ్ళారా? ఎక్కువ రోజులు నడిచిందా? నడవలేదు కదా. అదే మ్యాడ్ ఏదో వచ్చింది, ఫుల్ జనాలు. అంతే కదా. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. అందులో బూతులు ఉంటాయా, అది ఉంటాయా అంటే అది ఆర్టిస్టులు పేమెంట్ తీసుకుంటారు, దాన్ని నటిస్తారు. సో ఒక సింగర్ కూడా పాడుతుంది అంతే. బయట నేను ఎప్పుడైతే నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్లో వచ్చి బయట స్టేజ్ మీద చెప్పడం డెఫినెట్గా రాంగ్. సినిమాలో పాడారు, బూతులు పాడారు కదా అంటే అది కాదు కదా. ఇప్పుడు సినిమాలో బిక్ని వేసుకుంటారు, మనకేం చెడ్డగా చూడమే. ఆ బిక్ని బయటకు వేసుకురాకని చెప్తున్నాం. నీకు అర్థమైందా? సినిమా స్క్రీన్ లోపల ఇదే శివాజీ గారు కాలేజ్ అనే సినిమా కూడా హీరోగా యాక్ట్ చేశారు. బూత్ జోకులు ఉంటాయి కదా చాలా. నేను అంటే ఏంటంటే సినిమా కాదు, సినిమా వేరు. సో సినిమా ఎలా పాడింది అంటే అది తప్పు కాదు కదా. సో లిరిక్స్ ఎలా ఉంటే అలా పాడతారు. అలాంటి రాసిన రైటర్ తప్ప, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ తప్ప, లేకపోతే ఆ ప్రొడ్యూసర్ తప్ప, డైరెక్టర్ తప్ప, ఎవరు తప్ప. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే అనసూయ గారు కూడా ఒక సందర్భంలో రాశి గారి ఫలాలు అనడం జరిగింది. అది కూడా స్టేజ్ మీద కదా. అదే అంటున్నాను, మీరు ఎందుకు స్టేజ్ మీద అదే ఒక పర్ఫార్మెన్స్ ని రియల్ లైఫ్ కింద తెస్తున్నారు అంటున్నా. అవన్నీ స్క్రిప్టెడ్ కాబట్టి వాటి గురించి మనం పట్టించుకోకూడదు. స్క్రిప్టెడ్ కదా, అదంతా వాళ్ళు రాసుకుంటారు. అనసూయ అని ఉంటుంది, అది కాదు కదా. అక్కడ ఉన్న రైటర్ ఎవరో రాస్తుంటారు కదా, నువ్వు ఇట్లాను నేను ఇట్లా అంటాను అని చెప్పి. ఇంకోటి జబర్దస్త్ అనేది ఒక గ్రేట్ రియాలిటీ షో, దానిలో ఎంతోమంది సక్సెస్ అయ్యారు. ఏదో ఒక పెద్ద బూత్ షో లాగా, నా చిన్నప్పుడు వచ్చే బూత్ షోలు రాత్రి అలా చిత్రీకరిస్తున్నారు. ఎంతో మంది ఫ్యామిలీస్ హ్యాపీగా నవ్వుకునే షో జబర్దస్త్. సో ఇక బూత్ జోకులు అంటావా, కామన్ అబ్బా, సినిమాల్లో ఇప్పటి నుంచి ఉంటాయి. అంటే నీకు అర్థమైతే బూత్, అర్థం కాకపోతే బూత్ కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ చాలా మంది క్రిటిక్స్ ఏం క్రిటిసైజ్ చేస్తున్నారంటే జబర్దస్త్ లాంటి పాపులర్ షోస్ లో బూతులు చాలానే ఉంటాయి, చాలా కూడా ఉంటాయి కదా, ఉంటాయి. వేటిని కాంట్రవర్షియల్స్ చేయని వాళ్ళు సడన్ గా ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన దాన్ని మాత్రమే కాంట్రవర్షియల్ చేస్తారు. అంటే అదేమో ఎంటర్టైన్మెంట్ కోసం, ఇది రియాలిటీ కదా. అదే నువ్వు పర్సనల్ గా ఏం డ్రెస్ అని వేసుకో, కానీ నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్ వచ్చేసే ముందు
కొన్ని ఉంటాయి, అంతే కదా. సో నువ్వు అందులో యాక్టింగ్ ఏదైనా చేయి, నువ్వు స్టేజ్ మీద మాట్లాడుతున్నావు కదా, స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కొన్ని బౌండరీస్ ఉంటాయి. అంటే నువ్వు మంచి మాట్లాడుతున్నావు, సో మంచిగానే మాట్లాడు అని అర్థం, అంత మించి ఏం లేదు. సినిమాల బూతులు అంటే నేను 9th క్లాస్ ఉన్నప్పుడు నాకు కొంచెం అర్థం అయ్యేవి కాదు, ఓ 10 ఏళ్ళు ఏందో అప్పుడు ఇంత విన్నావా అనిపిస్తుంది మనకు కూడా, అంతే కదా. ఇప్పుడు ఏదో ఐశ్వర్య పాటలే ఈ పాడిన పాటే బూతని కాదు కదా. అంటే అప్పట్లో మంచి వర్డ్స్ అయినా కానీ ఇప్పుడు వాటిల్లో కొన్ని బూతులు యాడ్ చేసుకొని మరి కొన్ని పేర్లు పెట్టేసేసి పాటల్ని కూడా రాంగ్ గా మంచి వర్డ్స్ చెడు వర్డ్స్ అని ఉండవు బా. అన్ని పాటలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి ఘరానా మూడు సినిమా, అప్పుడు నేను 8th క్లాసు 9th క్లాసు, అందులో చరణం ఉంటది, ఏంటమ్మా ఏంటమ్మా అందులో అంతంత ఉన్న ఎత్తులు బోలో బోలో అని. మరి అది బూతు కాదా? బూతుగా తీసుకుంటే బూతు, కాదంటే కాదు. మరి ఈ పాట వచ్చి 30 ఏళ్ళేంది కదా, ఇప్పుడు నేను 30 years అయింది కదా, 30 years నుంచి ఎవరు జనాలు లేరా అంటే ఆడవాళ్ళు లేరా? అప్పుడు నా ఏజ్ ఇప్పుడు వెళ్తున్నావు, అప్పుడు నా ఏజ్ ఉన్న వాళ్ళు ఉండుంటారు కదా, వాళ్ళు ఎవరు తప్పు కనపడలేదా? ఏంటంటే నీకు అర్థమైతే బూతు, అర్థం కాకపోతే బూతు కాదు. సో ఏదైనా కానీ టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఈ విషయాన్ని ఇంతటితో హ్యాపీగా క్లోజ్ చేసేసి ఆయన మంచి చెప్పాడు, సో మీరు కూడా చెప్పండి లేదని మాకు కంఫర్ట్గానే ఉంది, ఓకే డన్. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి డ్రెస్సింగ్ వాళ్ళది, అంత మించి ఏం లేదు. ఆయన కూడా ఏంటంటే కొంచెం అంటే ఆ సంఘటన మైండ్లో పెట్టుకొని ఆయన చెప్పాడు అనమాట. మామూలుగా కొంచెం డ్రెస్సెస్ నీట్గా వేసుకొస్తే ఈ మగ చెత్తవదవులు ఇలా మీద పడాలి అలాంటి కోరికలు రావు కదా, అంతే కదా. ఆ ఉద్దేశం చెప్పాడు. చెప్తూ టక్కుమని అంటే ఏదో ఫ్రెండ్స్తో మాడుతున్నట్టు ఆ సామాన్లు ఏమని అది వాడుకుంటే బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.